రామయ్య అనే రైతు పొలాల్లో కష్టపడుతూ తన ఏకైక కుమార్తె పద్మను చదివించాడు. చిన్నప్పటి నుంచి పద్మకి వైద్యం మీద ఆసక్తి. నాన్న, నన్ను డాక్టర్ కానివ్వు, లేకపోతే నర్స్ అవుతాను, మన ఊరి వాళ్లకు సాయం చేస్తాను అనేది పద్మ కల. రామయ్యకు పెద్దగా డబ్బు లేవు, అయినా ఏ కష్టం వచ్చినా తన కూతురు చదువు ఆపలేదు. పొలంలో కష్టపడి వచ్చిన రాయితీ సమ్మంతా పద్మకు ఫీజు కట్టేలోకే వెళ్ళేది. ఒకసారి రామయ్యకు పొలంలో పనిచేస్తూ గాయమయ్యింది. పద్మకి కాల్ చేసింది పొలం యజమాని. పద్మ ఆ ఇంట్లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వెంటనే పొలానికి పరిగెత్తింది. తండ్రి గాయానికి బ్యాండేజ్ వేసి మందులు పెట్టి, నాన్న, నువ్వు ఎన్నోసార్లు నాకు సాయం చేశావు, ఇప్పుడు నేను నర్స్ అయ్యి నిన్ను కాపాడుతాను నాన్న అంది. రామయ్య గర్వంగా చూశాడు. పద్మ, నువ్వు రైతు కూతురు, ఇప్పుడు మా కోసం కాపాడే దేవతవయ్యావమ్మా.